కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్ విమర్శలు చేశారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని చంపారని, 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చాతకాదా అని ప్రశ్నించారు. టీటీడీ బోర్డును చంద్రబాబు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు పోలీసులు ఎందుకు సమన్వయం చేసుకోలేదని నిలదీశారు. ప్రభుత్వానికి చేతకాకపోతే దిగిపోవాలని, తాము పాలన చేసి చూపిస్తామని మార్కాని భరత్ తెలిపారు. మొన్న తిరుపతిలో మరి 7 చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్, ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి, నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు, ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా? ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతూ ఉంది. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. మరి మొన్న తిరుపతిలో